ఏదిరా ఉసుగానే పడతావు ఏం చెప్తానవురా? ఏందే బాబు 9 డేస్ అట్లా మాట్లాడుతాను. ఇట్లా మావిన ఎన్నులని భక్తో బిడ్డ పని చేసుకోవా? మరి ఏం చేయమంటావు బాబు? నన్ను ఆవులు కొంటా అంటే ఆవుల పైసలు ఇవ్వవు, ట్రాక్టర్ కొంటా అంటే ట్రాక్టర్ పైసలు ఇవ్వవు, కోళ్ళ ఫారం పెడతా అంటే మన భూములు అద్దంటావు. మరి నేను ఏం చేయాలి? నీ అబ్బాయి మందంతా నీళ్ళకనే బతాలా? పో హైదరాబాద్. హైదరాబాద్ ఏం బిగాలే బాబు? చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివి అంటే చదివిపోతుంది. ఆడు ఎవడిస్తాడు జాబు? ఎవరు ముట్టి అడగాలి నేను పోయి? నీ కూలి ఉంటే పిల్లలు కూడా ఇస్తారా? మరి ఆ హైదరాబాద్ రూలో అనిపో, నీ నెలకి పైసలు పంపిస్తా. బాబు నేను హైదరాబాద్ పోను, ఏం పోను. నాకు ఊళ్ళో ఏదో ఒక బిజినెస్ పెట్టు, నేను ఇన్నే ఉంటా. ఇక వండు ఇంట్లో వండు, నీ దొంగ కొల్లం వంట ఏం చేస్తావు చెయ్యి. ఇక బాబు నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడకు. నేను ఏ బిజినెస్ అన్నా పెట్టుకుంటా, నువ్వు పైసలు ఇక అంతే. సరే ఎత్తపో, నువ్వు ఏ బిజినెస్ పెడతావు, ఏ పడి పెద్ద నేను చూస్తా పోయి. అక్క ఎటు పోతాను? ఎందుకురా తమ్ముడా? మిషన్ కుట్ట పోతానా? నీ బట్టలు ఇట్లా ఏమన్నా ఉన్నాయా? అగో అక్క మిషన్ కుట్ట పోతానవా? ఇదే పరిస్థితి. నేను పోటీ 2 నెలలు అవుతాను తమ్ముడా. అమ్మా మరి పార్టీ లేదా అక్క? జీతం ఎంత వస్తుంది? పార్టీ ఎక్కడ తమ్ముడా? 10,000 వస్తుంది జీతం. అలా అన్ని ఖర్చులకు 5,000 మిగులుతాను. ఇక నేనేడు ఇవ్వాలి నీకు పార్టీ? షీ అయితే నీ బిజినెస్ వేస్టే. ఎందుకు చేస్తానవు అక్క? సపరేట్ ఇంటికాడు ఉండక ఏం చేస్తాను తమ్ముడు? ఇంటికాడ ఉండి ఏం చేయాలి? అట్లా పోతే మిషన్ అన్న నేర్చుకోవచ్చు. తర్వాత నేనే మిషన్ పెట్టుకుంటే ఇంటికాడ. అక్క ఈ బిజినెస్ మంచిగా ఉంటుందా? మన ఊళ్ళో పెడితే నడుతుందా? ఓ తమ్ముడు బొచ్చ లాభం వస్తుంది తెలుసా? వచ్చే కుట్టేసినందుకే 30 రూపాయలు తీసుకుంటారు. జాకెట్ కుడితే 300, డ్రెస్ కుడితే 1000 రూపాయలు, లంగోని కుడితే 800, బొచ్చడి పైసలు సంపాదించవచ్చు తెలుసా తమ్ముడు? అక్క మరి గిరాకీ మంచిగా వస్తుందా? గిరాకీ ఎందుకు రా తమ్ముడు? బొచ్చడి గిరాకీ వస్తుంది. పండుగ వస్తే చాలు, పట్టు చాలది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే షాపులలో బట్టల కంటే మన ఇంటికన్నా గిరాకీ బొచ్చడి ఉంటుంది తమ్ముడు. ఇంకేంది అక్క, ఇక బొచ్చడి బిజినెస్ చేయొచ్చు. షాప్ ఓపెన్ చేద్దామా మరి? షాప్ ఓపెన్ చేసానంటే వట్టిన అనుకున్నావు తమ్ముడు? 2 లక్షలు అవుతాయి. అక్క నువ్వు పైసల గురించి ఆలోచించకు. 2 లక్షలైనా సరే 5 లక్షలైనా సరే మొత్తం నేను పెట్టుకుంటా. నువ్వు షాప్ నడిపి ఇక అంతే. మెయింటెనెన్స్ మొత్తం నేను చూసుకుంటా. ఏ ఊకో తమ్ముడు, నువ్వేం కొనుకొస్తావు కానీ మీ అయ్యే పిల్లికే బిచ్చమేడు. నీకెట్లు ఇస్తాడు అట్లాంటి పైసలు? ఏ ఊకో అక్క, ఇంతకుముందే మా అయ్యని దుమ్ము దులిపినా. నువ్వు ఏ బిజినెస్ అన్న పెట్టుకో, పైసలు ఇస్తా అని చెప్పిండు. ఇంకేం 2 లక్షలు పట్టుకొస్తా, బిజినెస్ పెడదాం. ఇంకేంది తమ్ముడు పెడదాం. నా కొట్టు అనుకో, ఒక్కళ్ళ బట్ట అయినా పడ్డది అనుకో, ఊరందరు నా దగ్గరికి వస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. సరే అక్క, నేను పోయి మా అయ్యని పైసలు అడుక్కొని వస్తా. 4 రోజులలో షాప్ పెడదాం. మంచి రోజు నాడు ఓపెనింగ్ చేద్దాం. తమ్ముడు ఇంకా 10 రోజులు అయితే శ్రావణం చూస్తుంది. శ్రావణంలో ఓపెన్ చేద్దాం. ఆ చెప్పురా బేటే, ఏంది? హలో నాయనా, ఎక్కడున్నవే? నేనారా బేటే, పిన్ని ఇక్కడికి వచ్చిన చెప్పు. బాబు నేను కుట్టు మిషన్ షాప్ పెడదాం అనుకుంటాననే. ఒక 2 లక్షలు కావాలి. నువ్వు ఇయ్యపోయినావు అనుకో, పిన్ని దగ్గర పోయినావని అమ్మకి చెప్తా. నీ దొంగ కొల్లం అట నవ్వుకున్నా కానీ. బాబు నువ్వు ఎట్లా అన్నా కానీ నాకు 2 లక్షలు కావాలనే, లేకపోతే అమ్మకి చెప్తా. ఒక కాండు ఇత్తగాంతి ఫోన్ కాడి పిన్ని ఫోన్ చేస్తా అని. సరే తీ బాబు మాట్లాడుకో, నేను దుడ్డకు నీళ్ళు పెట్టేస్తా. మావా నువ్వు శుక్రవారం నాడు ఉష్ణం అంగడి రాయే, నీకు బంధవ సామాను కొనిస్తా. అరే ఉష్ణంలో బేరగాళ్ళు మొత్తం మన సోపోతేనే నేను పోయినా అనుకో, మనకు అగ్గొక ఇస్తారు దాని అయితే. అరే మంచిగా దొరికితే పూటకు 5 లీటర్లు పక్క 50,000 పట్టుకోసుకో, బంధవ సామాను కొనిస్తా నేను. బా నమస్తే. సరే మళ్ళా చివరం రా. బామ్మాడి నమస్తే, ఎట్రా? బైక్ అడిగి పోతాను కానీ మొత్తం మాటే బంగారం అయిందిగా, దేక్తలేవుగా మమ్మల్ని. ఏ గట్లేం లేదురా, 4 ఆవుల పట్టుకొచ్చిన. ఎవడి దానా గడ్డి దీనికే లేట్ అవుతాను నాకు. అసలు నేను ఇంటికే చక్కగా వస్తలేను. అగో బేరం గిట్లా చేస్తున్నావు బావా? మొన్న 5 అన్నావు, ఇవాళ 4 అంటున్నావు. బేరం చేసిరే అన్నీ చేసిరే, అట్టిగా వంట పోతాం అవ్వ మరిది. ఏదో ఇవ్వాలి కానీ. అబ్బా నీ పని మంచిగా ఉన్నది కా బావా. అయితే కానీ ఇంట్లో అన్ని పోగా నెలకి ఎన్ని మిగులుతాయే? నెలగానే ఏముండదురా, ఓ 5 లక్షలు పెట్టి లోడ్ వేసుకొచ్చినావు అనుకో, ఈడ అంతా 2 లక్షలు మా మిగులుతాయి. అబ్బా బావా 2 లక్షలు మిగులుతాయి అనే? నెలకు 2 లోన్లు తెస్తావా? 2 కాదు బామ్మరిది, మేము 40 కూడి 10-15 లోన్లు వేసుకొస్తాం, ఈడ బయట అమ్ముతాం. నెలకు 5-6 లక్షలు మా మిగులుతాయి. బావా మరి నేను కూడా పెట్టానా ఈ బిజినెస్? నీతో ఏడైతుంది బామ్మరిది, మనం చిన్న గది కాలే. ఫస్ట్ 2 ఆవులం కొనాలి, దాన్ని మెల్ల పెంపి వేసుకోవాలి. డైరెక్ట్ పెద్ద పెట్టి పెట్టామనుకో, ఒక్కసారి మునిగితే మళ్ళీ కష్టమైతే తేలుడు. ఏం కాదు బావా, మా బాబు 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఒక 2 లోన్లు పట్టుకొద్దాం, నీకు తెలిసిందేనే దాంతో మొత్తం. అద్దు బామ్మరిది, ఫస్ట్ 2 ఆవులు కొనుక్కో, మెల్లగా పాలు పిండి బుత్తని పైసలు సంపాదించుకొని గట్టిగా పెట్టి పెడదాం. బావా నాకు గవాన్ని చెప్పకే, ఈ పాలు విండు పాల బిల్లు తెచ్చుకుని నాతో కాదు, బిజినెస్ చేద్దాం అంతే. బామ్మరిది ఏ బిజినెస్ చేయాలన్నా ముందుగా నుంచే చేయాలి. ఫస్ట్ పాల బిల్లు ఎత్తాలి, తర్వాత పెద్ద బిల్లు ఎత్తాలి. బావా మా అయ్య నన్ను హైదరాబాద్ పోమని చంపుతాండే,
ఇవాళ వెళ్ళి పెట్టుకొని 2 లక్షలు అడిగినా ఇస్తానన్నాడు. నేను కూడా 2 ఆవులు తెచ్చుకుంటా. నాకు ఒక 2 ఆవులు సూపర్ చూడే, పూటకు 10 లీటర్లు ఇవ్వాలి. 2 లక్షలు ఉన్నాయంటున్నావు కదా బామ్మర్ది, అవి పట్టుకొని శుక్రవారం అంగడిరా. ఇవాళ అంతా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, నీకు తక్కువకి ఇప్పిస్తారా? బావా ఆవులలో ఇవి మంచిగా ఉంటాయి, హెచ్ఎఫ్ మంచిగా ఉంటాయా, జెర్సీ మంచిగా ఉంటాయా? సపరేట్గా మరి బర్రెలు అన్నదేమన్నా? బామ్మర్ది బర్రెలు తెచ్చినాడు కాదు పిల్లయా, నువ్వు బర్రెలు తెచ్చినాక గుంజలకు కట్టేసి నువ్వు ఎక్కడికైనా వేనావనుకో మళ్ళా చివరికి ఇల్లు మూస్తాయి అవి. బావా నా పనితనం నిలవక మాట్లాడుతాను నువ్వు. నా డెడికేషన్ చూస్తే షాక్ అవుతావు. ఇంటికాడ దొడ్డి చూడిపో ఎంత తెల్లగా ఉన్నదో. ఏ సరే బామ్మర్ది మంచి బత్త అయిపోయి ఎవరైతేంది అక్క మళ్ళీ కూడా ఫోన్ చేస్తాను. సైటు హలో నాయనా, ఎక్కడున్నావే? యోగి చేను మాట్లాడి వచ్చిన బిడ్డ చెప్పు. నాయనా నువ్వు తిట్టా అంటే నీకు ఒక ముచ్చట చెప్తానే. ఏమైందిరా దుడ్డ గిడ్డ తెంపకపోయినా ఏంది? దుడ్డే కాదు బాపు, ఈ మిషన్ గిషన్ ఏమద్దు కానీ 2 బర్రెలు కొనుక్కుంటా నేను. నా బడ్డు కొనుక్కో, నీకు తాపుకోగలుగుతారా బాడుకావు? నాయనా తిట్టకే, నేను చెప్పేది ఓపికో తిను. ఏమో నీతో నాకు గోసులు ఉన్నాయి కానీ ఒకసారి బర్రె అంటావు, ఒకసారి దుడ్డు అంటావు. సపరేట్ 4 పందులు తెచ్చుకో బిడ్డ, చెర్లో కొట్టుకురావచ్చు. బాపు మరి పందులు అయితే ఎక్కువ పైసలు వస్తాయానే? ఏదైతే ఏంది, పైసలు సంపాదిస్తే అయిపోయాయి. నీ బతుకులమ్మా, నువ్వు పందులే కొనుక్కుంటూ కానీ దుడ్డ నీళ్ళు పెట్టినావా? ఇగో ఇప్పుడే ఊరు దాటినా బాపు, పోతానా. నీ అమ్మ పొద్దుగానే పోతే కాదురా, పట్టవాడిలో అయితే దుడ్డు ఉన్నది వచ్చిందో పో. ఏ దుడ్డకి ఏం కాదు కానీ బాబు, పోతానా కానీ నాకైతే 2 లక్షలు చూడు, బర్రెలు కొనుక్కుంటా. నువ్వు బర్రెలే కొనుక్కో, బాటనేమనుకో, నాకెందుకు బిడ్డ నిజతే పోతావు. నువ్వు ఫోన్ పని చేయి. అఖిల ఎటు పోతావు? ఇలా గల చొక్కల నాటున్నది పోవాల కుమారు. అబ్బో బాగానే సంపాదిస్తానట్టున్నావుగా, రోజు పోతానావా నాటయ్యా? ఇక నాట్ల సీజన్ నాయే, నన్ను ఎవరో ఒకరు వెళ్తారు, నువ్వు ఎటు పోతాను? ఏ నాదేమున్నది, ఊరి మీద గంగెద్దులో తిరుగుతానా. ఏమైనా పని ఉంటే చూడరాదు, పోతా. అయ్యో రోజు మా ఆయనతో నారుగుంజనన్నా పోరాదు మరి. అగో మీ ఆయన కూడా పోతానా బురదల పనికి? ఎంత వస్తాయి పైసలు? ఆయన నారుగుంజ పోతానే ఓ 1200 పడతానే, నీ గుత్త నాటు పోతానే 800 పడతానే, రోజు 2000, ఎటు పోతలేవు. అబ్బా నీ పని మంచిగున్నాయిగా, ఇక నేను కూడా లగ్గం చేస్తా. పోరానికి మూతి మీద మిసాలు లేవు కానీ పెళ్లి కావాలన్నట్ట. ఇలా అమ్మిడి కొడుకు మళ్ళీ ఫోన్ చేస్తాను కదా. అలా నాయనా ఎక్కడున్నావే? మళ్ళీ ముట్టిదిరా బయట పితి ఫోన్ చేస్తాను. బాబు నేను లగ్గం చేసుకుంటానే, నాకు పిల్లని చూడవా? ఇందిరా లగ్గం చేసుకుంటావా? ఆ చిన్న నెట్ట బయటే. బాబు నేను ఎట్లున్నా చదువుకుంటా కానీ నాకు పిల్లని చూడే. నీకు పెళ్ళంగా నారా బోసిడికే, నిన్ను దాని ఎక్కువ అంటే నీ పిల్లని చూడా అన్న. బాబు నువ్వేం టెన్షన్ వాడకే, పెళ్లి చేసుకున్నాక దాన్ని తీసుకొని గుత్త నాట్లు వేయబోతా, రోజుకు 2000 ఎటు పోవు. నీ దొంగ కోళ్ళం అడ్డా ఇప్పుడే చేస్తావా పెళ్ళని చేస్తావా? అన్ని మూసుకొని బర్రు కొనుక్కో, పాలు వండుకొని బతుకు. ఇంకోసారి ఫోన్ చేసావు అనుకో నడిమి ఈడతా. షీ నీ అవ్వ, నేనేం చెప్పినా తప్పే ఉన్నది, ఉండు. చింటూ ఎటు పోతాను? ఇంకా గోటిలాడబోతారా రా? మంచిగా చదువుకోవాలి, రాసుకోవాలి కానీ. ఇలా బల్లే అన్న పొద్దుల రాసుకున్నాం, ఇప్పుడు గోటిలాడబోతాను. ఇంకా గోటిలాడితే బతుకుతారా రా? బల్లే నాడు ఏదో ఒక పని చేసుకోవాలి కానీ. అన్న నా గురించి నేను తెలియదు, గట్ల పోయి గిన్ని గోటీలు సంపాదికొస్తా. సంపాదించుగా చేంజ్ చేస్తావురా? ఇంట్లో పెట్టి ఒదుగుతావా వీటి మీద? గట్లా నా గోటీలు అమ్మితే 1000 రూపాయలు వస్తాయి. బయలుదేరినప్పుడల్లా రోజు 1000 రూపాయలు సంపాదిస్తా. అమ్మా 1000 రూపాయలు వస్తాయి ఆరా? అత్తయ్య అన్న నేను కూడా ఆడతా. అమ్మ తోడు ఆడినప్పుడు అలా 1000 రూపాయలు అంటే నేను రోజు ఆడితే నాకు నెల 30,000 వస్తాయి. అరే నేను కూడా ఆడితే నన్ను కూడా తీసుకుపోతారా రా? రాన్న పోదాం. ఎటు బిడ్డ మళ్ళీ పోతాను, సైకిల్ దింపినా మళ్ళా. నాయనా గోటిలాడబోతాననే, రోజు 1000 రూపాయలు సంపాదిస్తా, నెల 30,000 వెనకెత్తా. నువ్వు నా తొవ్వడి చెప్పే వాడు మాట్లాడుకున్నా నాటకాలు తింటానా రా?